అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో అసలు వంట రాని వాళ్ళు కూడా తక్కువ టైంలో చేసేలా సరికొత్తగా బ్రెడ్ బన్నులు తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో 2 కప్పుల మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని 10 రూపాయల పాలపొడి ప్యాకెట్ దొరుకుతుంది కదా, 10 రూపాయల పాలపొడి ప్యాకెట్ వేసి మన రుచికి సరిపడా 1 స్పూన్ సుమారు ఉప్పు వేసుకొని పిండిని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. పాలపొడి అనేది పిండిలో మంచిగా కలిసిపోయింది కదా, ఇప్పుడు దీనినైతే పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అరకప్పు పాలు పోసి 2 స్పూన్ల పంచదార, 1 స్పూన్ ఈస్ట్, 1 స్పూన్ నూనె వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. పంచదార అనేది కరగాల్సిన అవసరం ఏమీ లేదు. అలానే 2 కప్పుల పిండి తీసుకున్నామంటే అరకప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిలో పోసి చక్కగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలానే కొంచెం లూజ్గా ఉండేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండి పైన 1 స్పూన్ నూనె వేసి మూత పెట్టి ఒక పావు గంట సుమారు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పిండి అయితే పొంగింది కదా, ఈ పిండిని ఒక్కసారి మంచిగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా మన వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవాలి. మనం ముందే నూనె రాసి పెట్టుకున్న చిల్లుల గిన్నెకైనా లేదంటే ఇలా ఆవిరి కుడుము ప్లేటు పైనైనా మనం తయారు చేసిన బాల్స్ అన్నీ మన వీడియోలో చూపించిన విధంగా సర్దుకొని పైన లైట్గా నూనె రాసుకొని మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత మూత తీసి చూసామంటే చక్కగా పొంగినాయి కదా, వీటిని పక్కన పెట్టి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని లీటర్ సుమారు నీళ్లు పోసి నీళ్లు వేడెక్కుతున్నాయి అనుకున్నప్పుడు ఈ ప్లేట్ని పెట్టి గ్యాస్ హై ఫ్లేమ్ పెట్టుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. అస్సలు అంటుకొని కూడా అంటుకోవు. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవైతే ఉడికిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. చల్లారిన తరువాత ఇలా ముక్కలుగా తుంచుకోవడమే. ఆవిరి బన్నుల్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.